భారతీయ జనతా పార్టీ అక్కడ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు రావడం కూడా కష్టమే. అది మా మాట కాదు, ఎనలిస్ట్ల మాట, జనం మాట. కాకపోతే ప్రధాన ప్రతిపక్షాలు కమల స్నేహం కోసం తప్పిస్తున్నాయి. పొత్తుకు సిద్ధమైన ప్రతిపక్షాలు చెబుతుంటే మద్దతు ఇవ్వడానికి ముందుంటామని అధికార పక్షం రుజువు చేస్తూ ఉంటుంది. అయితే తన ధోరణి ఏంటో చెప్పనే చెప్పదు. పొత్తుకు ముందుకు రాదు, కలిసి లేమని తెగేసి చెప్పదు. ఏపీలో కమలం మనసేంటో, తన వికాసం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంత తొందరగా ఎవ్వరికీ అర్థం కావు. టీడీపీతో జనసేన పొత్తులోనే ఉంది కనుక అక్కడ ప్రధానంగా పోటీ వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన కూటమి. పవన్ కళ్యాణ్తో తమకు మైత్రి ఉందని బీజేపీ పెద్దలు అంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశమై కమలనాథులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కమలం కలిసి వస్తే కలిసి నడవడానికి పవన్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ కమలనాథులు నోరు మెదపడం లేదు. అయితే ఇక్కడ ఓ మెలికుంది. ఇప్పటికే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. జనసేన టీడీపీ కూటమితో బీజేపీ కలవాలి. అందుకు ఇష్టం లేకే కమలం తాత్సారం చేస్తున్నట్టు టాక్. అయితే గతంలో అంటే 2014లో ఉమ్మడి ఏపీ విభజన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. ఈసారి కూడా కలిస్తే అదే సీన్ రిపీట్ అయ్యిద్దని పొలిటికల్ టాక్. కానీ ఇంతవరకు బీజేపీ పెద్దలు తమ అంగీకారాన్ని తేల్చడం లేదు. బీజేపీ, జనసేన పార్టీలు కలిసినట్టుగా ఆ పార్టీ నేతలు కలిసి రావడం లేదంటూ ఎనలిస్టులు అంటున్నారు. అత్యంత ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్తో తమ వాణి వినిపించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రాలో బలంగా పాగా వేసేందుకు పవన్ ను ఊతం చేసుకోవాలనుకుంటోంది. బీజేపీ భావజాలానికి ఆంధ్రాలో ఫాలోవర్స్ ఉన్నా పూర్తి స్థాయిలో నాయకత్వలేమి లోపంగా కనిపిస్తోంది. ఆ లోటును పవన్ తో భర్తీ చేయడమే ఆది నుంచి బీజేపీ యోచన. యూపీలో యోగి ఆదిత్యనాథ్ లాగా ఏపీలో పవన్ సారథ్యంలో రాజ్యమేలాలనేది కమలం ప్లాన్ గా తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి బలమైన టీడీపీతో జతకట్టేందుకు పవన్ అడుగులు వేశారు. అయినప్పటికీ బీజేపీని కాదనడం లేదు. టీడీపీతో ఉన్న జనసేనతో పొత్తుకు వెళ్తే బీజేపీ తన విశిష్టతను చాటుకోలేదు. పవర్ అంతా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోతుంది కనుక పవన్తో మైత్రి ఉన్నప్పటికీ కూటమితో ముందుకు రాలేకపోతున్నారు కమలనాథులు. బీజేపీతో కలవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగానే ఉన్నారు. కానీ అటు నుంచి ఎటువంటి సిగ్నల్ రావడం లేదు. మరోపక్క అధికార వైసీపీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా గెలిచాక సపోర్ట్ ఇవ్వడానికి వెనుకాడదు. అది జగమెరిగిన రాజకీయ సత్యం. దీంతో టీడీపీ, జనసేన పొత్తు విషయంలో బీజేపీ న్యూట్రల్ గా ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఏ క్షణాన్నైనా జనసేనతో పొత్తుపై బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని టాక్. ఈ క్రమంలోనే ఇదే విషయమై ఢిల్లీ వెళ్లి చర్చించాలని పవన్ రెడీ అవుతున్నారు. 2-3 రోజుల్లో ఇదే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే నిజమై టీడీపీ, జనసేన పొత్తుకు కమలం ఓకే అంటే వైసీపీ చిక్కుల్లో పడినట్టేనని పొలిటికల్ టాక్. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటించేలోపు బీజేపీ పొత్తుపై స్పష్టత వస్తుంది. అప్పుడు తేలుతుంది వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఫైట్ ఎలా ఉండబోతోందోనని.